ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. భాగ్యనగరంలో ఆషాఢ బోనాల సందడి మొదలైంది. చారిత్రక గోల్కొండ కోటలోని జగదాంబిక మహాంకాళి అమ్మవార్లకు తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ నుంచి నెల రోజుల పాటు నగర వ్యాప్తంగా బోనాల వేడుకలు వైభవంగా కొనసాగనున్నాయి. గోల్కొండ బోనాల సందర్భంగా లంగర్ హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు స్టార్ట్ కానుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సమర్పించనున్నారు. తొలి రోజు కావడంతో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో గోల్కొండ కోటకు తరలి వస్తున్నారు. ప్రతి గురువారం, ఆదివారం గోల్కొండ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు ఆగస్టు 13న గోల్కొండలోనే ముగియనున్నాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తరలి వస్తున్నారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు మేళాలు, భారీ ఊరేగింపులతో గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఒకసారి మా కరెస్పాండెంట్ విక్రమ్ వద్దకు వెళ్దాం. ఈజ్ అట్ ది గోల్కొండ కోట దగ్గర ఉన్నారు, మాట్లాడదాం. విక్రమ్, చెప్పండి. సో ఇవాళ నుంచి బోనాలు మొదలవుతున్న క్రమంలో ఎలా ఉంది గోల్కొండ కోట వద్ద పరిస్థితి? అక్కడి నుంచే మొదలవుతాయి, అదే ప్లేస్లో ఎండ్ అవుతాయి. మనకి తెలిసిందే ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం సందడి ఏ రకంగా కనిపిస్తోంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీ దగ్గర ఇన్పుట్స్ ఏంటి? హైదరాబాద్లో బోనాల సందడి మొదలైంది. గోల్కొండ నుంచి బోనాలు, తొలి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించబోతున్నారు. ఆ తర్వాత చివరి బోనం ఆగస్టు 13వ తేదీన జగదాంబిక అమ్మవారికి చివరి బోనం కూడా అమ్మవారికి ఆగస్టు 13వ తేదీన సమర్పించనున్నారు. అనంతరం మనం చూసుకోవచ్చు, ఈ బోనాల పండుగకు సంబంధించి గోల్కొండ కోట వద్ద భారీ ఏర్పాటు చేశారు. దాదాపుగా 1000 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాలో ఈ బోనాల సందడి కొనసాగుతుంది. బోనాల పండుగకు సంబంధించి మనం చూసుకోవచ్చు, కుమ్మరుల సంఘం ఆధ్వర్యంలో 521 బోనాలు సమర్పించబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కుమ్మరులంతా కూడా అమ్మవారికి బోనం సమర్పించబోతున్నారు. పోతురాజుల విన్యాసాలను కూడా చూసుకోవచ్చు. పోతురాజుల విన్యాసాల మధ్య గోల్కొండ బోనాలు సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. బోనాల సందడికి సంబంధించి మహిళలు పెద్ద ఎత్తున బోనం ఎత్తుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి, బోనం సమర్పించడానికి మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ రోజు 12 గంటల ప్రాంతంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బోనాల పండుగకు సంబంధించి భారీ ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోనాల పండుగకు సంబంధించి ప్రాధాన్యత ఏంటో ఇక్కడ మహిళలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈ బోనాల పండుగ యొక్క ప్రాధాన్యత ఏంటి? బోనాల్లో ఏం పెడతారు? పెరుగు, పెరుగన్నము, తెలంగాణ బోనాలు, అమ్మవారికి బియ్యము అన్ని సంప్రదిస్తారు. అసలు బోనాల పండుగ ప్రాధాన్యత ఏంటి అంటే ఏం చెప్తారు? ఏంటంటే తెలంగాణ వర్షాలు పడతలేవు దేవుళ్ళకు అని చేస్తారు అన్నట్టు. అట్లా మొత్తం చూసుకోవచ్చు, వర్షాలు ఈ ఏడాది చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు కురవాలి అని చెప్పి మహిళలంతా కూడా ఆశిస్తున్న పరిస్థితి. మహిళలంతా కూడా బోనం సమర్పిస్తూ అమ్మవారిని మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనాల ఉత్సవాలకు సంబంధించి హైదరాబాద్ లో భారీ ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. తెలంగాణ నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ బోనాల పండుగకు తరలి వస్తారు. నెల రోజుల పాటు ఆషాఢ మాసం బోనాలు జరుగుతున్నాయి. ఈ బోనాలకు సంబంధించి తొలి బోనం ఈ రోజు జగదాంబిక అమ్మవారికి సమర్పించబోతున్నారు. రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గౌడ్ తో పాటు పలువురు నేతలు కూడా పాల్గొనబోతున్నారు. మొత్తంగా చెప్పాలంటే గోల్కొండ బోనాలకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. హరి, ఓకే విక్రమ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.